అందరికీ నమస్కారం. మన ఇంటి ముందు చాలా సులభంగా పెంచుకునే ఒక కూరగాయ మొక్కను మీకు చూపించబోతున్నాను. ఇది రైతులు ఎక్కువగా పండించుకునే గోరుచిక్కుడు కాయ మొక్క అన్నమాట. మేము మా ఇంటి ముందు ఈ మొక్క నాటుకున్నాము. ఎలా నాటాము, ఎలా పెంచుకున్నాము, ఇప్పుడు ఎలా కాయలు కాస్తున్నాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ఇదే మా ఇంటి ముందు ఉన్న గోరుచిక్కుడు మొక్క. మీరు చూస్తున్నట్లుగా ఇది బాగా పెరిగింది. ఇది చాలా తక్కువ ఖర్చుతో పెరిగే మొక్క. కొంచెం నీరు, కొంచెం మట్టి ఉంటే చాలు. మేము ముందుగా మట్టిని కొంచెం తవ్వి ఎరువు కలిపి తర్వాత గోరుచిక్కుడు విత్తనాలు మట్టిలో నాటాము. సుమారు ఒక వారం రోజుల తర్వాత మొక్క మొలకెత్తింది. మొలక వచ్చిన తర్వాత ప్రతి 2-3 రోజులకు నీరు పోసాము. కొద్ది రోజులకు మొక్క పెద్దదిగా పెరిగి పూలు వచ్చాయి. ఆ తర్వాత చిన్న చిన్న గోరుచిక్కుడు కాయలు వచ్చినాయి. ఇవి చూడడానికి గోరుచిక్కుడు కాయలు. ఇవి చిన్నగా ఉన్నప్పుడు కోస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇంటి దగ్గర ఇలా మొక్కలు పెంచుకుంటే ప్రతిరోజు తాజా కూరగాయలు మనకు దొరుకుతాయి. ఇలా చాలా సులభంగా మన ఇంటి ముందు గోరుచిక్కుడు మొక్కలు పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గ్రామీణ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. వీడియోను చివరి వరకు చూసినందుకు. జై హింద్.